తెలంగాణలో హోరెత్తుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ కానుంది. దీంతో 5 గంటల తర్వాత స్థానికేతరులంతా వెళ్లిపోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని చోట్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు, సభలకు సన్నద్ధమయ్యారు. 13న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. పోలింగ్ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్స్తో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి. సరే, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. 5 గంటల తర్వాత 48 గంటల ఈ సైలెన్స్ పీరియడ్ ఉండనుంది. ఇక స్థానికేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లోకల్ను వదిలిపెట్టి వెళ్ళాలన్నటువంటి ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఇచ్చింది. ఇక ఈ 48 గంటల పాటు ఎలక్షన్ కోడ్ ఇప్పటికే ఉన్నప్పటికీ 144 సెక్షన్ ఉంటుంది. ఎక్కడైతే 4 కంటే ఎక్కువగా గుమ్మగూడినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం పోలీస్ అధికారులకు ఉంటుంది. అట్లాగే మద్యం షాపులు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, వీటన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నట్లుగా అధికారులు ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎలక్షన్ ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు జోరందుకున్నాయని చెప్పుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి మినహాయిస్తే ఇటు అధికార పార్టీ నుంచి మంత్రులు, ప్రతిపక్షం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు అందరూ కూడా ఎలక్షన్లో ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికలు 11వ తేదీన ఉండనున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎలక్షన్ కమిషన్ దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పుకోవాలి. కలెక్టర్లకు ఇప్పటికే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇక పరికరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే జిల్లాలకు చేరవేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ట్రైనింగ్ కూడా సిబ్బందికి దాదాపుగా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కావచ్చు, అట్లాగే హై క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగానే ఇప్పటికే ఈసీ సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 117 మున్సిపల్లు, 7 కార్పొరేషన్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ ఒకే దఫలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. 13వ తేదీన కౌంటింగ్ ఉండనుంది. అభ్యర్థులకు ఇప్పటికే తగినటువంటి జాగ్రత్తలు, సూచనలు ఎలక్షన్ కమిషన్ చేసిందని చెప్పుకోవాలి. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా కీలకమైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు దాదాపు 2000 నుంచి 5000 పలుకుతుంది అన్నటువంటి ప్రచారం చాలా గట్టిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వార్డుకు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు, అట్లాగే డివిజన్ ఏదైతే ఉందో అది 40 లక్షల నుంచి 1.5 కోటి వరకు పంచుతున్నారు అన్నటువంటి ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో గట్టి నిఘా అయితే అధికారులు పెట్టారు. ఈ 48 గంటల పాటు ఇంకా క్రూషియల్గా పనిచేయాల్సి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. హరి. రైట్ శేఖర్.